ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడటం, ఉపవాసాలు ఉండి అశ్లీలమైనటువంటి వాటిని చూడటం, ఉపవాసాలు ఉండి తగువులు ఆడటం. ఎవరైతే ఉపవాసం ఉండి కయ్యానికి దిగిరాడో వాడి ఉపవాసం వ్యర్థం. ఎవరైతే ఉపవాసం ఉండి అబద్ధాలు ఆడాడో వాడి ఉపవాసం వ్యర్థం. పొట్ట ఉపవాసం ఒక్కటే కాదు, కంటి ఉపవాసము, కన్ను చూసే చెడును నియంత్రించుకోవడము, సౌమ్ అంటే త్యాగం చేయడం, మానుకోవడం, విడిచిపెట్టడం, చెవి వినే చెడును విడిచిపెట్టడం, నోరు మాట్లాడే చెడును విడిచిపెట్టడం. ఏ చెడైతే నీ ఇంద్రియాలు కోరుకుంటున్నాయో ఇంద్రియాల ఉపవాసం పాటించడం అసలైన ఉపవాసం. తాగుతాడు, అబద్ధాలు ఆడతాడు, అంటే ఉపవాసం ఉంటాడు, అబద్ధాలు ఆడతాడు, ఉపవాసం ఉంటాడు, చాడీలు చెబుతాడు, ఉపవాసం ఉంటాడు, అబద్ధాలు చెబుతాడు. అన్నీ కూడా అతనికి వ్యర్థమే, ఆకలి దప్పికలు తప్ప మరిది ప్రాప్తించదు. సోదరులారా, నిజమైనటువంటి ధర్మాన్ని, నిజమైనటువంటి విశ్వాసాన్ని గుర్తించాలి. ఇది ఎందులో మనకు సంబంధం లేదని చెప్పేసి అనుకుంటున్నారు సమాజంలో చాలా మంది. ఒక్కసారి ప్రాణం పోతే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉపయోగపడరు.